వెల్కమ్ టు టీ10 స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ సాయి శ్రీ. మంత్రివర్గంపై గులాబీ పార్టీలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కేబినెట్ విస్తరణ ఉంటుందా, ఉండదా, ఉంటే ఎవరికి అవకాశం కల్పిస్తారన్న అంశాలపై సీనియర్లకు ఎలాంటి సమాచారం లేదు. దీంతో సామాన్య ప్రజానీకం మాదిరిగానే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం టీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. ఈ నెల 18న మంత్రివర్గం ఖాయమనే చర్చ వినిపిస్తోంది. సీఎంగా రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనతో పాటు మహమూద్ అలీని మంత్రిని చేశారు. మహమూద్ అలీకి హోంశాఖను కేటాయించారు. ఇది జరిగి నెల దాటినా మంత్రివర్గాన్ని విస్తరించలేదు. పూర్తి స్థాయి కేబినెట్ లేకుండానే గులాబీ బాస్ పాలన సాగిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి కేబినెట్ ఉంటుందని ప్రకటించిన కేసీఆర్ 10 మందికి మాత్రం మొదటి దఫలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్నారు. అనుగుణంగా ఈ నెల 18న కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ దఫ తమకు మంత్రి పదవులు దక్కేనా అని నేతలు టెన్షన్ పడుతున్నారు. కానీ ఎవరికి కూడా మంత్రివర్గ కూర్పుపై ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. మాజీ మంత్రులు, పార్టీ సెక్రటరీ జనరల్ కేకే ఇతర సీనియర్లతో ఎలాంటి సంప్రదింపులు జరపకపోవడంతో మంత్రివర్గంపై మూడో కంటికి సైతం విషయాలు తెలియడం లేదు. అత్యంత రహస్యంగా కేసీఆర్ కేబినెట్ పై కసరత్తులు చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. జిల్లాలు, సామాజిక వర్గాల పరిగణతో పాటు ఆశావాహుల ఉద్యమ చరిత్ర ప్రతిపాదికన మంత్రి పదవులు ఇయ్యాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ముందస్తుగా సమాచారం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో పార్టీలో మొదటి నుంచి కేసీఆర్ తో ఉన్న సీనియర్లకు కూడా మంత్రివర్గంలో ఎవరుంటారన్నది చెప్పలేకపోతున్నారు. మాజీ మంత్రులు సైతం తమకు పదవి దక్కుతుందో లేదో చెప్పడం కష్టమని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. మంత్రివర్గ వివరాలపై ఎవరన్నా అడిగినా మాదేముంది, అంతా సేర్దయ అంటూ నెట్టూరుస్తున్నారు తప్పితే ఎవరు ఇన్, ఎవరు అవుట్ అన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు, కుడి భుజం, ఎడం భుజం అని పేరుగాంచిన నేతలకు సైతం మంత్రివర్గ కూర్పు అంతు చిక్కడం లేదు. ముహూర్తం ముంచుకొస్తున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా కేబినెట్ పై ఎలాంటి సమాచారం దొరకకపోవడంతో తెగ టెన్షన్ పడుతున్నారు. అసలు మంత్రివర్గం ఉంటుందా లేదా అని తేల్చుకోలేకపోతున్నారు. దీంతో సామాన్య ప్రజానికం తీరుగానే మాజీ మంత్రులు, పార్టీలో సీనియర్లకు సైతం సీఎం నిర్ణయం కోసం వేచి చూడక తప్పడం లేదు. ఇది ఇవాళ టీ10 స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.